మా డిపాజిట్ మాకు, మా డిపాజిట్ మాకు, మా డిపాజిట్ మాకు. 4 भाई దోపిడీ, 4 भाई దోపిడీ, 4 भाई దోపిడీ. మా డిపాజిట్ మాకు, మా డిపాజిట్ మాకు. 4 भाई వ్యవస్థల పనిచేయబట్టి దగ్గర మేము ఒక 20-25 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని అవకతవకలను కూడా భరించుకుంటూ ఇప్పటిదాకా ముందుకు సాగినాము. కానీ మేము మాతోని మా కార్మికులు కూడా ఎంత కష్టం వచ్చినా కూడా చేసి ఎట్లా ఉన్నా ఆకెట్లున్నా తంబాకెట్లు ఇచ్చినా చాటు తెమ్మన్నా కానీ చాటుకి కూలి ఇవ్వకుండా కూడా మా కార్మికులు మాతో సహకరించి వాళ్ళు సహకరిస్తేనే మేము ఇప్పటివరకు ముందుకు తీసుకొచ్చినాము. కానీ వాళ్ళకు కూడా ఆకుతోని బాగా అవస్థ అయిపోయింది. మేము కార్ఖానా తీసేసుకుంటాం అనుకున్నాం, తీసేసుకున్నాము. మా డిపాజిట్ మాకు ఇవ్వడానికి బాగా అవస్థ పెడుతున్నాడు. మా డిపాజిట్ మాకు ఇస్తే ఆయనకు మాకు ఏ సంబంధం ఉండదు, ఇవ్వకపోతే మాత్రం ఇంకా ఇది బాగా పరిష్కారం వేరే ఉంటుంది. దానికి ఏమనుకుంటుండో కానీ దీనికి బాగా వేరే ఉంటుంది. ఇప్పుడు 15 మంది వచ్చిండ్రు, ఇంకా దీనికి డబుల్ ట్రిపుల్ వస్తారు, అక్కడికైనా వస్తారు, ఎక్కడికైనా వస్తారు. సరేనా? కాకపోతే మాది మాకు ఇస్తే అలా జోలికోం. మేము వాళ్ళని కూడా ఎంత ఇదిగా ఉంచినామో అంత ఇదిగా ఉంచినాం. ఇంకా అన్ని బయటకు వస్తాయి, ఇంకా మస్తున్నాయి బయటకు వచ్చేటి. ఒక ఆడి మనిషిని చూడకుండా కూడా నడిపెళ్ళికి కూడా గంపాలు తీసుకుపోయినాం. అప్పట్లో ఏదో ఒక రకంగా దొక్కేయాలనుకున్నాడు. వీళ్ళ 4 భాई నుంచి చెక్కింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఆడోళ్ళతో ఎట్లా మాట్లాడన్నా అసలు తెలియదు. వాళ్ళకు ఇష్టం నా టౌనే తూనే అని మాట్లాడిండు, అది కూడా భరించినాం. వాళ్ళు పైసలు కూడా అడిగిండ్రు, అది కూడా చెప్పలేకపోయినాం. పైసలు కూడా ఇచ్చినాం, అది కూడా బయట పెట్టుకోలేకపోయినాం. మా కార్మికుల మీద దిగలేక వాళ్ళకి చెప్పలేక మాది మేము ఇది కాక ఏదో నడిపించినాం ఇన్ని రోజులు సాలిగా అని బంద్ చేసుకున్నప్పుడు మా డిపాజిట్ మాకు ఇస్తే మంచిగా ఉంటుంది. ఇవ్వకపోతే మాత్రం ఇంకా వేరే ఉంటుంది దీంట్లో. మేము ఇదివరకు 4 भाई బీడీ కంపెనీ నడిపించినట్టువి. అయితే ఈ మధ్యన 4 भाई బీడీ యాజమాన్యం దోపిడీకి బాగా గురి చేస్తున్నారు మమ్మల్ని. వచ్చిన డబ్బును కూడా మాకు వచ్చిన నెలసరి జీతాన్ని కూడా కంపెనీ తినే విధంగా చూసుకుంటుంది. మేము ప్రతిరోజు గంప ప్రొడక్షన్ తెచ్చే గంపకు 400 బీడీని ఎక్స్ట్రా మేము కంపెనీకి ఇస్తున్నాము. దానివల్ల మేము బాగా నష్టపోతున్నాము. దానికి ఆకు అని తంబాకు కానీ ఇవ్వడం లేదు. అలాగే మళ్ళీ చాట్ ఇస్తున్నాము. ఒక గంపకు 3% చాటు ఇవ్వాలని చెప్పి రూల్స్ పెట్టిండు. అది కూడా చాట్ తీసుకొస్తున్నాం. ఈ చాటు బయట మార్కెట్లో అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. దానికి కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది ఒకసారి నిలదీస్తే ఇంతకుముందు లేబర్ ఆఫీస్ కమిషనర్ వచ్చి ఎంక్వైరీ చేశారు. కొద్ది రోజులు 1 month వరకు బంద్ చేశారు. మళ్ళీ యథావిధిగా మళ్ళీ చాటు దోపిడీ నడుస్తూనే ఉన్నది. దానికి ఎట్లాంటి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. అలాగే ప్రతి గంపకు 400 బీడీని ఆ విధంగా షాంపులు తీసుకుంటుండు. ఆ 400 బీడీ దాని విలువ 300 రూపాయలు. అట్లాంటిది 300 × 50 మంది ఉంటాము. ఆ 50 మంది 300 రూపాయలు ఆ విధంగా తీసుకుంటుండు. ఇక్కడ ఉన్న స్టాఫ్ ప్రతి ఒక్కరికి ఆ డబ్బుతో జీతాలు చెల్లించుకుంటుండు. మళ్ళీ ఆకు తునికాకు నాణ్యమైన తునికాకు ఇవ్వడం లేదు. 1000 బీడీకి 600 గ్రాములు ఇస్తున్నారు. లేబర్లకు ఆ ఆకు సరిపోవడం లేదు. నాణ్యమైన తునికాకు ఇస్తే వెళ్తుంది 1000 బీడీ. కాకపోతే ఆ తునికాకు సరైనది ఇవ్వక తక్కువ క్వాలిటీ తునికాకు వేయడం వలన బీడీ 1000 బీడీ మిగలడం లేదు లేబర్లకు. సో ఆ విధంగా దోపిడీ గురి చేస్తున్నాడు. మళ్ళీ మాకు వచ్చిన డిపాజిట్, మాకు వచ్చిన సాలరీ ఏదైతే ఉంటుందో అందులో మేము ఆల్రెడీ కంపెనీ తీసుకునేటప్పుడు 3 లక్షల రూపాయలు చెల్లించి కొత్త బ్రాంచ్ తీసుకుంటాము, నడిపించేందుకు ఇది చేసుకుంటాము. మేము వచ్చి ఇప్పుడు పర్ మంత్ ఒక 5000 మాకు వస్తుంది. ఆ 5000 రూపాయలకి వెళ్ళి మళ్ళీ సెక్యూరిటీ డిపాజిట్ కింద 1500 నుంచి 1700 రూపాయలు కంపెనీ జప్తు చేసుకుంటాయి. సెక్యూరిటీ డిపాజిట్ కింద అని చెప్పి ఎందుకు జప్తు చేసుకుంటారు అని చెప్పి సెక్యూరిటీ డిపాజిట్ కింద అని చెప్పి అట్లా ఒకటి పెట్టుకొని కట్ చేసుకుంటూ ఉన్నారు. అది ఒక్క రూపాయికి మళ్ళీ తిరిగి ఇవ్వడం లేదు. మాకు వచ్చే మళ్ళీ 5000 రూపాయలకి వెళ్ళి 3000 మిగులుతాయి 1500 కట్ చేసుకుంటే. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్తగా బాస్మతి బియ్యం అనుకుంటా, కారం పొట్లాలు అనుకుంటా, కొరియండర్ పౌడరు, పసుపు పౌడరు, ఈ విధంగా ప్యాకెట్లు అమ్ముకుంటా మళ్ళీ మాకు ఇస్తున్నాడు. బయట అమ్ముకోవాల్సింది మాకు ఇస్తున్నాడు. మీరే లేబర్లకు అమ్మి పెట్టున్నారు అని చెప్పని అట్లా ఒక్క మనిషికి 1300 రూపాయలు కేటాయిస్తున్నాడు. మాకు వచ్చేదే 5000 రూపాయలకి వెళ్ళి 1500 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకున్నాక మళ్ళీ కారం పొట్లాలు అనుకుంటా 1300 కట్ చేస్తున్నాడు. మళ్ళీ ఈ కంపెనీ బీడీ కంపెనీకి ఖర్చులు అనుకుంటా నెలకు 1000 నుంచి 1500 రూపాయలు అట్లా కట్ చేసుకుంటున్నాడు. ఉన్నదంతా మేము ఓన్లీ కేవలం 200-300 రూపాయలే మాకు మిగులుతున్నాయి నెలకు. ఇంత ఘోరంగా మాకు వచ్చిన శాలరీని అతనే ఇది చేసుకుంటున్నాం. అతనే తిరిగి అతనికి రూపంలో చెల్లిస్తున్నాం మేము. అందుకోసం ఈ కార్ఖానా నచ్చక మేము చాలామంది ఏమో ఉన్నాము. ఈ కార్ఖానా వద్దు అని చెప్పి లేబర్లకు మాట్లాడుకుంటూ ఆవరన్నా మాకు కూడా వద్దు, ఈ కార్ఖానా ఆకు మంచిగా ఉండట్లేదు అని చెప్పి వీళ్ళ లేబర్ల ఒప్పందంతో మేము కార్ఖానా 4 భాई కార్ఖానా తీసేసుకున్నాం. తీసేసుకుంటే మాకు ఇన్ని రోజులు సెక్యూరిటీ డిపాజిట్ మేము ఇంతకుముందు 3 లక్షల రూపాయలు కట్టినవి ఆ డబ్బులు మాకు తిరిగి ఇవ్వడం లేదు.
అట్లా మాలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. దగ్గర 2-3 వందల మంది ఉన్నారు. దాని విలువ దగ్గర ఒక 10 కోట్ల వరకు ఉంటుంది. ఆ డబ్బులు అతనే వేసేసుకున్నాడు. ఇప్పుడు కనిపించే బిల్డింగ్ కూడా ఇది కబ్జా చేసుకున్న బిల్డింగే. ఏమన్నా అడిగితే మీకు బ్రాంచ్ తీసేస్తాము అని చెప్పి బెదిరిస్తున్నాడు.